హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ మెథడ్స్ ప్రీవియస్ బిట్స్ నుంచి ఒక 30 బిట్స్ అయితే చూద్దామండి. మీకు క్విక్ రివిజన్కి ఉపయోగపడే విధంగా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు, ఫస్టే చెప్తున్నాను. ఎందుకంటే క్విక్ రివిజన్కి మీకు టైం ఎక్కువగా సేవ్ అయ్యే విధంగా ఉండాలి. అందుకే క్వశ్చన్ ఆన్సరు మీకు పర్టికులర్గా అయితే ఇస్తున్నాను. డస్ నాట్, నాట్ అనే క్వశ్చన్ మాత్రం 4 ఆప్షన్స్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీకు క్వశ్చన్ అర్థమవుతుంది. సో అలా అవైతే మాత్రం కంప్లీట్గా 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. మిగిలిన వాటికి మాత్రం క్వశ్చన్ ఆన్సర్ అంతే, అంతకు మించి ఎక్కువ ఇవ్వట్లేదు. పీడిఎఫ్స్లో కూడా కొంచెం క్లియర్గా ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా మీకు జెన్యున్గా అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి క్వశ్చన్ చాలా స్లోగా చెప్తాను, మీకు క్విక్ రివిజన్కి ఉపయోగపడుతుంది. ద స్టేజ్ ఆఫ్ బ్యాబ్లింగ్ రన్స్ ఫ్రమ్ 7 to 10 months. నెక్స్ట్ క్వశ్చన్, చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దేర్ వ్యూస్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, choose the signal word that indicates comparison. Repeat again. Choose the signal word that indicates comparison similar to. In writing, the final element of the introduction is the thesis statement. థీసిస్ స్టేట్మెంట్ అంటే ఒక వ్యాసం లేదా పరిశోధన పత్రం వంటి వాటిలో ప్రధాన అంశం లేదా దావాను సంగ్రహించే చిన్న ప్రకటన. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సాక్ష్యాల ద్వారా దీన్ని టెక్స్ట్లో వివరించి మద్దతు ఇస్తారనమాట. దీన్ని థీసిస్ స్టేట్మెంట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రక్చరల్ అప్రోచ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు స్పీచ్. స్ట్రక్చరల్ అప్రోచ్ గివ్స్ ఇంపార్టెంట్ టు స్పీచ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కంటెంట్ వర్డ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ నౌన్స్. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్వేజ్ ఇస్ ఎరోజీనియస్. దిస్ మీన్స్ భాష వైవిధ్యత మీనింగ్ ఏంటంటే ఎనీ లాంగ్వేజ్ కంటైన్స్ వర్డ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈఎస్ఎల్ స్టాండ్స్ ఫర్. ఈఎస్ఎల్ స్టాండ్స్ ఫర్ అంటే ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ సపోర్ట్. సపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఇంట్రస్పెక్షన్. ఇంట్రస్పెక్షన్ అంటే ఆటోబయోగ్రఫీ. ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఏ ఇంట్రస్పెక్షన్ అంటే ఆటోబయోగ్రఫీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ ఎస్ఓఎస్ అప్రోచ్ ఈజ్ స్ట్రక్చర్స్. నెక్స్ట్, ద వర్డ్స్ దట్ మేక్ ఏ సెంటెన్స్ గ్రామటికల్లీ acceptable ఆర్ స్ట్రక్చరల్ వర్డ్స్. నెక్స్ట్, Chaucer belonged to Middle English period. In constructivism, the teacher acts as facilitator. In constructivism, the teacher acts as a facilitator. Next, choose the word that does not indicate the reading technique. రిగ్రెషన్. ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ డస్ ఇండికేట్ ద రీడింగ్ టెక్నిక్ అంటే స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్. డస్ నాట్ అంటే రిగ్రెషన్. సో ఈ మూడు కూడా తెలుసుకోవాలి, అందుకనే మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను. నాట్ అనేది ఎక్కడ ఉన్న 4 ఆప్షన్స్ ఇస్తాను, ఎందుకంటే మిగిలిన 3 ఆప్షన్స్ తెలిస్తేనే మనకు 4th ఆప్షన్ ఏంటి ఏది కాదన్నది మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు పిక్టోరియల్ కమ్యూనికేషన్. పిక్టోరియల్ కమ్యూనికేషన్ అంటే ఏ పోస్టర్. స్ట్రక్చరల్ అప్రోచ్ ఈజ్ నోన్ యాజ్ ఎస్ఓఎస్ అప్రోచ్. ద వర్డ్స్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ కాల్డ్ కంటెంట్ వర్డ్స్. నెక్స్ట్, టేబుల్ ఆల్ఫాబెటికల్ వాజ్ క్రియేటెడ్ బై రోబర్ట్ చౌదరి. Next question, in modern days the teacher need not be a researcher, a social engineer, a facilitator. ఈ మూడు అనేది ఈ మోడర్న్ డేస్లో అవసరము. టెక్నీషియన్ అనేది అవసరం లేదనమాట. సో అది కరెక్ట్ ఆన్సర్, అంటే నాట్ బి అనే దానికి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
A student reading a word or phrase again by going back in the line is called regression. Next question. Choose the word or phrase that does not indicate methods of reading. Organic method. సో మనకు డస్ ఇండికేట్ మెథడ్స్ ఆఫ్ రీడింగ్ ఏంటంటే వర్డ్ మెథడ్, సెంటెన్స్ మెథడ్, స్టోరీ మెథడ్. నెక్స్ట్, ఏ సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ ఇన్ డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు బి కన్సిడర్డ్ వైల్ యూజింగ్ TLM ఇన్ ద క్లాస్ ఈజ్ రిలవెన్స్. The following is one of the problems related to teaching learning of English. Answer is lack of conscious effort from the learner. Next question. The main objective of teaching English is to make pupils acquire the 4 languages skills. Next question. In a story, the character who achieves purpose is called a protagonist. I think protagonist. Behaviorist approach is known as conditioning. Next question. Choose the oldest method of teaching English. Choose the oldest method of teaching English. Grammar translation method. Last question. The following is called a manual of instruction, a textbook. So ఇది టీచర్స్ ఈ టాపిక్కి సంబంధించిన 30 బిట్స్ అయితే చూసాము. నెక్స్ట్ వీడియోలో మరొక 30 బిట్స్ చూద్దాము. మీకు యూస్ఫుల్ కంటెంట్, అలాగే మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటెంట్ మాత్రమే మీకు యూజ్ అయ్యే విధంగా మీకు ప్రతిదీ కూడా క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా ఇస్తున్నాను. మీకు టైం సేవ్ చేయాలని చెప్పి నేను చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రీవియస్ బిట్స్ టైప్ చేసుకొని మీకు ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియో వెనకాతల చాలా కష్టం ఉంది. మీరు చేసే సపోర్ట్ని బట్టే ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.